నమస్కారం. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. ప్రతిసారి కలుసుకున్నప్పుడల్లా మనకు తెలిసిందే మళ్ళీ ఇంకా బాగా తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నిస్తాం. మన లోపల అంతా జ్ఞానం ఉంది, కానీ మనకు జ్ఞానం ఉందని మనకు జ్ఞానం తెలియదు. లోపల అందరూ భగవంతుడే, కానీ బయట రాక్షసుల్లో ఉన్నారు. బయట అమానవత్వం ఉంది, లోపల మటుకు భగవతత్వమే ఉంది. అయితే మన భగవతత్వం మనం తెలుసుకోవాలి బాగా. వీఆర్ ఆల్ గాడ్స్ ఇన్ ద ఇన్సైడ్, బట్ వీఆర్ యాక్టింగ్ యాజ్ డెవిల్స్ ఇన్ ద అవుట్ సైడ్. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం. మనం లోపల భగవతత్వం ఉన్నా బయట రాక్షసత్వం ఉంది. కనుక ఈరోజు ఈ రాక్షసత్వం గురించి తెలుసుకుందాం. పతంజలి అష్టాంగ మార్గంలో యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధానం అని తెలుసుకుందాం. యమాలు అంటే ప్రిన్సిపల్స్, నియమాలు అంటే ప్రాక్టీసెస్, ఆసనం అంటే బాడీ పాస్చర్, ప్రాణాయామం అంటే అబ్జర్వింగ్ ద బ్రీతింగ్, ప్రత్యాహారం అంటే గెటింగ్ ద కాస్మిక్ ఎనర్జీ, ధారణ అంటే ఆ కాస్మిక్ ఎనర్జీని శరీరంలో నిలుపుకోవడం, ధ్యానం అంటే యాస్ట్రల్ ట్రావెల్, సమాధి అంటే గెటింగ్ ఆల్ ద ఆన్సర్స్. ఇందులో ఈ యమం అన్న దాంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి. ఆ 5 ప్రిన్సిపల్స్ ఏంటంటే అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం. అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం. ఇవి పతంజలి మార్గంలో మొట్టమొదట చెప్పారు. తర్వాత నియమాలు ఉన్నాయి. తపః, సంతోష, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాలు, శౌచ, సంతోష, తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం, 5 నియమాలు. తర్వాత వస్తుంది ఆసనం. హాయిగా కూర్చోవాలి. 3 గంటల సేపు ఒకటే ఆసనంలో కదలకుండా కూర్చోవాలి. అది ఆసనం అంటారు, జయం, ఆసన జయం. తర్వాత ప్రాణాయామం, అబ్జర్వింగ్ ద బ్రీతింగ్. మన దగ్గర ఉంది శ్వాస అనే గురువు ఉన్నాడు, ఆ గురువు దగ్గర కూర్చోవాలి. మనం గురువు దగ్గర కూర్చోవడమే ప్రాణాయామం. అప్పుడు ఏమవుతుందంటే ప్రత్యాహారం జరుగుతుంది. ఆహారం అంటే నోట్లోంచి వచ్చేది ఆహారము, ప్రతి అంటే ఆపోజిట్. ఇక్కడి నుంచి మనం ఎనర్జీ డైరెక్ట్గా తీసుకుంటాం. ఇక్కడి నుంచి తీసుకున్న నోట్లో తిన్న యాపిల్ కానీ లడ్డు కానీ డైజెస్ట్ అయ్యి మనకి ఎనర్జీ వస్తుంది. కానీ డైరెక్ట్గా మనకి ఎనర్జీ వచ్చే సోర్స్ ఉంది అన్నమాట మనకి. దాని పేరు ప్రత్యాహారం అంటారు. ఎప్పుడైతే మనం శ్వాసను ధ్యాస పెట్టామో ఆ ప్రత్యాహారం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ బయట ఉన్న ఎనర్జీ మనకి లోపలికి వచ్చిందో ఈ లోపల బాగా శుద్ధీకరణ జరుగుతుంటుంది, అతలాకుతలం అవుతుంటుంది. నాడి మండలంతో శుద్ధీకరణ అయినప్పుడు దాన్ని భరించాలి మనం. ఆ యొక్క శక్తిని ధారణ చేయాలి, మనం ధరించాలి. దాన్ని ధారణ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే ధ్యానం వస్తుంది. అంటే ధ్యానం అంటే యానం అంటే ప్రయాణం, ధీ అంటే ఆత్మశరీరము. ఈ ఆత్మశరీరంతో ఆత్మలోకాలు తిరుగుతాం. ఈ ఆత్మశరీరంతో మనం ఆత్మలోకాలు తిరిగినప్పుడు మనకి సమాధానాలు దొరుకుతాయి. సృష్టి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏమిటి సంగతి, మనం ఎవరము, అందరూ మొత్తం అన్ని సమాధానాలు వస్తాయి. ఆ సమాధానాలు వచ్చిన స్థితే సమాధి స్థితి. కనుక యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి. చాలామందికి రాక్షసులకి మేము రాక్షసులని తెలియదు. వాళ్ళకి మాంసం తినే వాళ్ళకి మేము బాగా ఉన్నాం కదా, మేము మంచిగా ఉన్నాం కదా అనుకుంటారు. కానీ రాక్షసత్వం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎప్పుడైతే ఆ రాక్షసత్వం పోయి మానవత్వం వస్తుందో, ఆ మాంసాహారం తిండిపోయి శాకాహారం, ఆ హింస పోయి అహింస వస్తుంది. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఓ ఇన్ని రోజులు నేను పాపం చేశానని చెప్పేసి. పోస్ట్ మార్టం తెలుస్తుంది వాళ్ళకి, ప్రీ మార్టం తెలియదు. మనం మొట్టమొదట తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అహింస పరమో ధర్మ. హింస చేయరాదు. నువ్వు పతంజలి మాట విన్నా వినకపోయినా, ధ్యానం చేసినా చేయకపోయినా, నీకు మోక్షం కావాల్సిన విషయం నువ్వు మానవత్వం ఉండాలి. నువ్వు రాక్షసం చేయడానికి వీల్లేదు. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. రావణుడు గొప్ప తపస్సంపన్నుడు. ధ్యానం చేసి 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 ఈశ్వరుని సంపాదించుకున్నాడు, ఎన్నో శక్తులు సంపాదించుకున్నాడు. కానీ వాడు మాంసం తినేవాడు, రాక్షసుడు. కనుక రాముడు ఆ రాక్షసుని చంపవలసి వచ్చింది, రాక్షసులందరినీ చంపవలసి వచ్చింది. ఈ రాజులందరూ మాంసం తినేవాడు ఉంటే కనుక పరశురాముడు ఆ రాజులందరినీ చంపవలసి వచ్చింది. నువ్వు ఇంకొకరిని చంపావంటే, ఒక జీవిని చంపావంటే నువ్వు చంపడానికి అర్హుడవు, నువ్వు చంపబడ్డానికి. సో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో రాక్షసత్వం పనికిరాదు. అహింస పరమో ధర్మ. నువ్వు సత్యంలోకి రావాలంటే అహింసలో ఉండాలి. అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం, 5 యమాలు, ప్రిన్సిపల్స్. అయితే ఇవన్నీ ఎలా వస్తాయంటే ధ్యానం చేస్తే వస్తాయి, అందరికీ వస్తాయి. ఆ రాక్షసత్వం పోతుంది. కనుకనే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో
యమము నియమం చివరిలో పెట్టాము, మొట్టమొదటిలో ఆసనం పెట్టాము. నువ్వు ఎలాంటి వాడివైనా సరే ఫస్ట్ ఆసనంలో కూర్చో, కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, ప్రాణాయామం చేయి, ఆ శక్తిని తీసుకో, కాస్మిక్ ఎనర్జీని తీసుకో. రోజు కూర్చుని ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడం నేర్చుకో, దాన్ని ధరించు. ఎలాగైతే ఈ బట్టలను ధరిస్తామో మనం పొద్దున్న లేచి వేసుకుంటాం కదా కొత్త బట్టలు, బాగా శుభ్రమైన బట్టలు వేసుకుంటాం, ధరిస్తాం కదా, అలాగే ఆ శక్తిని ధరించాలి మనం. దాని పేరు ధారణ. ఆ శక్తిని ధరించినప్పుడు మనకి ధ్యానం వస్తుంది. మనకి ఆ శక్తి కావాలి. మనకున్న శక్తి సరిపోదు ధ్యానానికి, బయట ఉన్న శక్తి లోపలికి రావాలి. ఒక పెద్ద ఇల్లు కావాలనుకోండి, మన దగ్గర ఉన్న డబ్బు సరిపోదు, ఇంకో డబ్బు సంపాదించుకోవాలి. మనం డబ్బు సంపాదించుకోవాలి, ఇల్లు కొనుక్కోవచ్చు. ఏదైనా కొనుక్కోవడానికి డబ్బు కావాలి. కానీ ఆధ్యాత్మికతలో ఏదైనా సంపాదించుకోవడం కోసం శక్తి కావాలి, కాస్మిక్ ఎనర్జీ. ఆ కాస్మిక్ ఎనర్జీని సంపాదించుకుంటాము ధ్యానం ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా, ప్రాణాయామం ద్వారా. ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా ప్రత్యాహారం చేస్తుంది, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఆ కాస్మిక్ ఎనర్జీని బాగా నిలుపుకున్నప్పుడు మన శరీరంలో మనకి ధ్యానం సంభవిస్తుంది. ఆత్మశరీరం విడుదలవుతుంది. ఆత్మశరీరం విడుదలై ఆత్మలోకాలన్నీ తిరుగుతాం. కోటాను కోట్ల ఆత్మలోకాలు ఉన్నాయి, ఆ లోకాలన్నీ చూస్తాం. ఎలాగైతే భారతదేశంలో ఎన్ని సిటీస్ ఉన్నాయి, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, బొంబాయి ఉంది, అన్నీ తిరగాలి కదా. ఓకే, బెంగళూరే ఉంది ఏమిటి, అన్ని సిటీస్ ఉన్నాయి, అన్ని గ్రామాలు ఉన్నాయి, అన్ని చోట్ల తిరగాలి. అలాగే ఎన్నో లోకాలు ఉన్నాయి, ఒక భూలోకమే కాదు. నాట్ జస్ట్ ఎర్త్ ప్లానెట్. దేర్ ఆర్ సో మెనీ ప్లానెట్స్, దేర్ ఆర్ సో మెనీ గ్యాలక్సీస్, సో మెనీ యూనివర్సెస్, సో మెనీ కాస్మోసెస్. ప్రతి చోట ఎంతో జరుగుతోంది అక్కడ. బెంగళూరులో మనుషులు ఉన్నట్టే చెన్నైలో ఉన్నారు, బొంబాయిలో ఉన్నారు, ఢిల్లీలో, న్యూయార్క్లో ఉన్నారు, మాస్కోలో ఉన్నారు, బైజింగ్లో ఉన్నారు. వాళ్ళందరినీ చూడాలంటే మనం తిరగాలి, లోకాలని తిరగాలి. అప్పుడు త్రిలోక జ్ఞానము, త్రికాల జ్ఞానం వస్తుంది. త్రిలోక సంచారము, త్రికాల జ్ఞానము. త్రికాల జ్ఞానం అంటే ఏమిటి? మనం గత జన్మలో ఎక్కడ ఉన్నాము, వచ్చే జన్మలో ఎక్కడ ఉంటాము, ఇది త్రికాల జ్ఞానం. త్రిలోక సంచారం అంటే అన్ని లోకాలు తిరగాలి. భూభువర్ సువర్ లోకాలు, జన మహా తపో సత్యలోకాలు, ఎన్ని లోకాలు ఉన్నాయో లెక్కే లేదు. త్రికాల జ్ఞానం కావాలి, త్రిలోక సంచారం కావాలి. అది ఆత్మ యొక్క పరిపూర్ణత, సిద్ధత్వము. ఆ సిద్ధత్వం కావాలంటే మొట్టమొదటిది హింసలోంచి అహింసలోకి రావాలి, ధ్యానంలో కూర్చోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, బయట ఉన్న కాస్మిక్ ఎనర్జీ లోపల సంపాదించుకోవాలి. ఎలాగైతే వ్యాపారం చేస్తే బయట ఉన్న డబ్బు మన దగ్గరికి వస్తుంది. వ్యాపారం చేయకపోతే డబ్బు వస్తుంది ఏంటి? ఉద్యోగం చేయకపోతే డబ్బు వస్తుంది ఏంటి? ఇంట్లోనే కూర్చుంటే డబ్బు వస్తుంటే ఎలా వస్తుంది? నువ్వు భూమిని దున్నకుండా ఉంటే నీ పంటలు పండిస్తావేంటి? భూమిని దున్నితేనే పంటలు పండిస్తాము. వ్యాపారం చేస్తేనే డబ్బులు వస్తాయి, ఉద్యోగం చేస్తేనే డబ్బులు వస్తాయి. అలాగే ప్రాణాయామం చేస్తేనే, శ్వాస మీద ధ్యాస పెడితేనే కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు మనలో ఉన్న రాక్షసత్వం అంతా పోతుంది, ఆటోమేటిక్గా పోతుంది. ఎవడు చెప్పకుండా మనకి పోతుంది. ఆ రాక్షసత్వం పోయినప్పుడు మానవత్వం వస్తుంది. మానవత్వం వచ్చిన తర్వాత దైవత్వం వస్తుంది.